వెల్కమ్ టు రాజ్ న్యూస్. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. సిటీలో వాన దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో జోరుగా వాన పడుతోంది. అమీర్పేట్, పంజాగుట్ట, మియాపూర్, చందనగర్ లో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. సిటీలో వాన దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో జోరుగా వాన పడుతోంది. అమీర్పేట్, పంజాగుట్ట, మియాపూర్, చందనగర్ లో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ బి రాజు అందిస్తారు. చెప్పండి. హైదరాబాద్ లో భారీ వర్షం కొడతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడింది. కొద్దిసేపటి క్రితం ఎడతెరిపి ఇచ్చినప్పటికీ మళ్ళీ కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం ప్రారంభం కావడం జరిగింది. ప్రధానంగా ఉప్పల్, మేడిపల్లి, అదేవిధంగా ఇటు బోడుప్పల్, నాచారం, ఇటు చూసుకున్నట్టయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, చందానగర్, లింగంపల్లి, అదేవిధంగా ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా భారీ వర్షం ఒక్కసారిగా కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మరో గంట 2 గంటల పాటు కూడా ఈ యొక్క భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడైతే ఇప్పటికే రోడ్లపై వాటర్ స్టాగ్నెంట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని జిహెచ్ఎంసీ గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెంట్ కాకుండా ఉండేందుకు ఇప్పటికే అధికారులందరూ కూడా విధుల్లో ఉన్నారని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైదరాబాద్ అధికారులు కూడా విధుల్లో ఉండి ఏదైతే వర్షపు నీరు వచ్చినట్టే మ్యాన్ హోల్ లకు తరలిస్తా ఉన్నారు. ప్రధానంగా అందరూ కూడా ఇంటికి వెళ్లే సమయం కావడంతో 7 గంటల నుంచి ఈ వర్షం కొడతా ఉంది. ఇప్పటికే రోడ్లన్నీ కూడా ఒకవైపు జలమయమయ్యాయి, మరొక వైపు ట్రాఫిక్ జామ్లతో సిటీ జనం అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్ ఏదైతే ఉందో ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ నుంచి ఇటు కుకట్పల్లి వైపు వచ్చే వాహనాలు కావచ్చు, ఇటు మియాపూర్ సైడ్ వెళ్లే వాహనాలు కావచ్చు, మరొక వైపు ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్ సైడ్ వచ్చే వాహనాలు కావచ్చు, భారీగా రోడ్లన్నీ కూడా ఇటు నీరుతో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్లు అయితే భారీగా కనిపిస్తా ఉన్నాయి. వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా భారీ వర్షం నమోదైంది. ప్రారంభంలో ముసురు లాంటి వర్షం ఏమీ లేదు. ఒక్కసారిగా కూడా భారీ వర్షం నమోదు కావడంతో రోడ్లన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏవైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు అధికారులు సూచిస్తా ఉన్నారు. ఇప్పటికే మ్యాన్ హోల్స్ లో కొంతమంది నిన్న మొన్న మనం వార్తల్లో చూసాము, చిన్నపిల్లలు కూడా ఈ యొక్క మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. మరొక వైపు ఇటు బైక్లు కూడా నీటిలో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇటు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. ఒక్కసారిగా కూడా కుండపోత వర్షం నమోదు కావడంతో నగరంలోని రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఇటు మధ్యాహ్నం కొన్ని ఏరియాల్లో, అదేవిధంగా ఇటు సాయంత్రం 6:30, 7 గంటల ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడడంతో కొద్దిగా ఉపశమనం కలిగించినప్పటికీ మళ్ళీ కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క భారీ వర్షం ప్రారంభం కావడంతో నగర రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు జీడిమెట్ల, సురారం, సుచిత్ర, కొంపల్లి ఏరియాల్లో కూడా వర్షం అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా ఇటు కూకట్పల్లి, లింగంపల్లి వైపు కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ యొక్క మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇటు వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో ఆ వరద ఒక్కసారిగా కూడా ఉప్పొంగి ప్రవహించడంతో ఆ కాలనీ వాసులు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి కూడా నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా ఏదైతే కాలనీలలో ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చాయి. చాలా ప్రజలైతే చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. రాత్రి సమయం కావడంతో రాత్రి ఇంట్లో ఉండలేని పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో నివసించే ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అధికారులు మాత్రం ఈ వచ్చిన నీటిని వచ్చినట్టే మ్యాన్ హోల్స్ లోకి తరలించి అక్కడి నుంచి మూసి ద్వారా నీరు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఒక్కసారిగా భారీ వర్షం నమోదు కావడంతో రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ప్రధానంగా ఇటు ద్విచక్ర వాహనదారులు కావచ్చు, అదేవిధంగా ఇళ్లలోకి వెళ్లేవారు కావచ్చు, రోడ్లపై చిక్కుకుని ఇటు ట్రాఫిక్ జాము, మరొక వైపు వర్షము. సో దీంతో పాటు ఎక్కడ గుంతలు ఉంటాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయన్న భయంతో రోడ్లపై నుంచి వెళ్లేవారు కావచ్చు, ఇటు చిన్న చిన్న కాలనీలో నుంచి వెళ్లేవారు కావచ్చు, సో భయపడుతూ మెల్లగా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మరో గంటన్నర 2 గంటల పాటు కూడా ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే అలర్ట్స్ అయితే జారీ చేస్తా ఉన్నారు. ఇటు జూబ్లీ బంజారాయిల్స్ తో పాటు ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఈ భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు ఎప్పటికప్పుడు కూడా ఇటు అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారని చెప్పి ఇటు హైడ్రా, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కానీ ప్రధానంగా రోడ్లపై అయితే భారీగా ట్రాఫిక్ జామ్లు కనిపిస్తా ఉన్నాయి. ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఇటు సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలు కావచ్చు, అదేవిధంగా ఇటు కూకట్పల్లి సైడ్, అదేవిధంగా ఇటు పంజాగుట్ట, ఇటు నాంపల్లి, ఇటు ఎంజే మార్కెట్, అదేవిధంగా ఈ ఆబిట్ ఈ ఏరియాలో కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. అందరూ కూడా ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రోడ్లన్నీ కూడా ఒకవైపు నీటితో పొంగి పొర్లుతా ఉన్నాయి, మరొక వైపు ట్రాఫిక్ జామ్లు. సిటీ జనం అయితే నగరవాసులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాం. రాజు, అలాగే ఇటు ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, పనులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, వర్షం కంటిన్యూస్ గా పడడం వల్ల కరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్లే టైంలో అండ్ వచ్చే టైంలో మాత్రమే వర్షం పడుతుంది. దీనిపై ప్రజల స్పందన ఎట్లా ఉంది? ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకసారి ముందుగానే ఈ వర్షం అనేది సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 6:30, 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో దంచి కొడతా ఉంది, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తా ఉంది. అయితే ఎవరైతే ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్లే సమయం కావడంతో రెగ్యులర్ గానే హైదరాబాద్ రోడ్ల పైన వర్షం లేనప్పుడు కూడా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ లో చాలా సిటీ జనం అవస్థలు పడతారు, ఇబ్బందులు పడతారు. సో దీనికి తోడు ఈ వర్షం కురవడంతో అది కూడా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఈ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్లతో సో ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నారు. ట్రాఫిక్ కూడా కొన్ని ఏరియాల్లో ఆగిపోయింది, కొన్ని ఏరియాల్లో స్లోగా మూవ్ అవుతా ఉంది. దీనికి సంబంధించి ఏవైతే ప్రధానంగా రోడ్లపైకి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో నీటితో నిండిపోవడంతో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందో, ఎక్కడ ఏ గుంత ఉంటుందో అని చెప్పి కూడా సో ఈ 2 వీలర్ పైన వెళ్లేవారు కావచ్చు, అదేవిధంగా ఇతర బండ్ల పైన వెళ్లేవారు కావచ్చు, ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. చాలా వరకు కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు అయితే ప్రవాహంగా కొట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏవైతే బస్తీ ప్రాంతాలు ఉంటాయో బస్తీ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే ప్రజలను అయితే అలర్ట్ చేయడం జరిగింది. జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ సూచనలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని ఇప్పటికే అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఈ ఎలక్ట్రిక్ స్తంభాలు ఏవైతే ఉంటాయో ఈ వర్షం పడుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ స్తంభాల వద్దకు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళొద్దు, వాటిని టచ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు కూడా విరిగిపడే అవకాశం ఉంది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు ఎలక్ట్రిసిటీ అధికారులు, ఇటు హైడ్రా అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ కూడా అలర్ట్ గా ఉంది అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం నుంచే కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు హైదరాబాద్ లో ఇప్పటికే వర్షం అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు చాలా ప్రాంతాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం రోడ్ల పైన ఏవైతే ఈ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ ఉంటాయో మ్యాన్ హోల్స్ పై నుంచి లోపల నుంచి నీరైతే పొంగి రోడ్ల మీదకి
ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇటు మియాపూర్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రోడ్లపై నీళ్లు అయితే నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్లు అయితే అవుతా ఉన్నాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడం, అదేవిధంగా ఇటు ఈ ట్రాఫిక్ జామ్లతో ఈ రెండు ఈ యొక్క అంశాల వల్ల చాలా వరకు కూడా ట్రాఫిక్ లో చిక్కుకొని పోతా ఉన్నారు. వర్షంలో తడుస్తూ ప్రజలైతే ఇబ్బందులు పడుతా ఉన్నారు. ఈ కుండపోత వర్షం ఒక్కసారిగా ఏదైతే కురుస్తా ఉందో దీనికి సంబంధించి స్థితి జనం అయితే ఇబ్బందులు పడుతా ఉన్నారు. హైదరాబాద్ లో నలుమూలలా కూడా ఈ వర్షం అయితే పడతా ఉంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా కూడా ఈ 3 కమిషనరేట్ల పరిధిలో వర్షం కురుస్తా ఉంది. హైదరాబాద్ కు తోడు హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ టీంలోకి ఇప్పటికే ముందస్తు జాగ్రత్తతో వెళ్తా ఉన్నామని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ దంచి కొడుతున్నటువంటి వర్షానికి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీకి ఇటు ఫిర్యాదులు వెల్లువెత్తుతా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే నాన్ హోల్స్ నిండిన పరిస్థితి కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వరద నీరు ఎక్కువగా రావడంతో చాలా వరకు ఇళ్లలోకి కూడా నీరు వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే కంప్లైంట్ వస్తున్నాయని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ గంటన్నర మరొక 2 గంటల పాటు కూడా ఈ వర్షం ఇలాగే కొట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.